నమస్తే అండి. ఈరోజు వీడియోలో కరివేపాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కరివేపాకు తీసుకుని శుభ్రంగా కడగాలి. ఆ తరువాత ఒక పొడి క్లాత్ పైన వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. తడంతా పూర్తిగా పోయే వరకు ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై బాండీ పెట్టుకుని ఒక స్పూన్ నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసుకోవాలి. తక్కువ మంట మీద కలుపుకుంటూ వేయించుకోవాలి. ఒక అర టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి. వీటన్నిటిని తక్కువ మంట మీద కలుపుకుంటూ వేయించుకోవాలి. ఒక అర టీ స్పూను మిరియాలు వేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా వేగిన తరువాత ఇందులోకి కారానికి తగినన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తక్కువ మంట మీద కలుపుకుంటూ కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు ఒక 2 గుప్పెళ్ళు వేసుకోవాలి. తక్కువ మంట మీద కలుపుకుంటూ వేయించుకోవాలి. కరివేపాకు వేసుకుని ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక పెద్ద వెల్లుల్లిగడ్డ తీసుకుని ఒలుచుకుని వేసుకోవాలి. మీకు కావాలంటే పొట్టుతో పాటైనా వేసుకోవచ్చు. కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఈ వేడికి చింతపండు కొద్దిగా మెత్తబడుతుంది. ఒకసారి కలుపుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని పొడి చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన కరివేపాకు పొడి తయారైంది. వేడి వేడి అన్నంలో కరివేపాకు పొడి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ కరివేపాకు పొడి ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుంది. నేను ఇక్కడ అన్నీ కలిపి వేయించాను కదా, అలా కాకుండా విడివిడిగా కూడా వేయించుకుని చేసుకోవచ్చు. ఈ కరివేపాకు పొడి బాలింతలకు కూడా పెట్టచ్చు. మీరు కూడా ఒకసారి రెసిపీ ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. మరికొన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.